తర్వాత ఈ టారిఫ్‌లకు సంబంధించిన చర్చ కూడా విస్తృతంగా ఉంది కదా సార్. టారిఫ్‌ల రూపంలో వచ్చే డబ్బులు నేను అమెరికన్ ప్రజలకే పంచేస్తాను, రూ. 2,000 డివిడెండ్ ఇస్తాను అని చెప్పి చేసిన ప్రకటన. దాన్ని ఎలా చూడాలి? ఆ ప్రకటనకు సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కోర్టులో పక్క కేసు ఉంది ఇప్పుడు దానిపైన. గుడ్లకెళ్ళి పిల్ల బయటకొచ్చిన తర్వాత అది చికెన్ అయింది. ఒక మొదలు గుడ్లకెళ్ళి పిల్ల బయట రాని. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్ రేజ్ చేయడానికి రైట్ ఉందా లేదా అనేది ఇప్పుడు సుప్రీం కోర్టులో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఒకవేళ సుప్రీం కోర్టు కనుక అతను ఫేవర్ గా వస్తే మాత్రం అతను ఈ $2,000 పర్ పర్సన్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఏది లో ఇన్కమ్ వాళ్ళకి $2,000 ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ సుప్రీం కోర్టు కనుక అతనికి నెగిటివ్ వస్తే మాత్రం అసలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం దివాళా తీసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ అన్నది అమెరికా ఇంపోజ్ చేసింది. అమెరికా ఇంపోజ్ చేసినప్పుడు ఏం చేసింది? మిగతా కంట్రీస్, చైనా ఏం చేసింది? అరే నాయన నువ్వేస్తావా టారిఫ్, నీ మీద నేనేస్తా టారిఫ్. ఆడ వాడేసుకొని వాడు కలెక్ట్ చేసుకున్నాడు, ఈడ నువ్వేసుకొని మేమేసుకొని మేము కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సుప్రీం కోర్టు ఒకవేళ డెసిషన్ కనుక ఆపోజిట్ వచ్చిందంటే ఇతను కలెక్ట్ చేసిన టారిఫ్ అంతా వెనకకి ఇచ్చేయాలి. అదే కదా సమస్య. అదే చైనా గానీ మిగతా కంట్రీస్ కానీ టారిఫ్ కలెక్ట్ చేసినాయి కదా, అవి వెనకనక్కర్లేదు కదా. ఎందుకంటే సుప్రీం కోర్టు కిందకి రావు, అది యుఎస్ సుప్రీం కోర్టు కిందకి రావు కదా, యుఎస్ జ్యుడిస్డిక్షన్ కాదు. కాబట్టి మా డబ్బులు ఏమో పోతాయి. ఇదివరకే మా డబ్బులు పోయినాయి, కొన్ని మా డబ్బులు వచ్చినాయి. పోయిన డబ్బులు పోయినాయి, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అట్లా అయిపోద్ది. సో అప్పుడు ఇతను చాలా క్లిష్ట పరిస్థితి వస్తుంది ఒకవేళ సుప్రీం కోర్టు డెసిషన్ కనుక రాంగ్ అయితే. ఒకవేళ సుప్రీం కోర్టు డెసిషన్ కనుక ఇతను ఫేవర్ ఉంటే దెన్ డెఫినెట్లీ అతను $2,000 ఇచ్చే అవకాశం చాలా ఉంది. ఓకే, సుప్రీం కోర్టు డెసిషన్స్ అంటే ఇండియాలో లాగా చాలా డిలే అవుతాయా? క్విక్ టైం బాండ్ ఏమైనా ఉంటుందా? లేదు, తొందర డెసిషన్స్ అయితే అక్కడ ఆడ సుప్రీం కోర్టు ఏ కేసు కూడా 6 నెలల కన్నా ఉండదు సుప్రీం కోర్టులో. సో ఇది ఆల్రెడీ టేకప్ చేసింది కాబట్టి తొందర డెసిషన్ వచ్చేస్తుంది, విత్ ఇన్ 1-2 months డెసిషన్ వచ్చేస్తుంది. సో ఈ డెసిషన్ ఏమైనా ఒక వ్యతిరేకంగా వస్తే కూడా ప్రజల మద్దతు తనకు ఉండటం అవసరం అనుకుంటున్నారా? ఆ $2,000 ఇస్తారనే ప్రకటన ఎందుకు చేస్తుంటారు? ఏంటి రీజన్? మీ అబ్జర్వేషన్ ఏంటి? కొద్దిగా సుప్రీం కోర్టు మీద ప్రెజర్ చేయడానికి కావచ్చు. ఇంకోటి ఏంటంటే అతనికి కొద్దిగా లో ఇన్కమ్ లా పాపులారిటీ తక్కువనే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మీకు టారిఫ్స్ తోటి మనోళ్ళు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అక్కడ, అంటే రేట్స్ పెరిగిపోయినాయి కాబట్టి. ఎందుకంటే కూరగాయలు కానివ్వండి, మిగతా మన ఇండియన్ గ్రోసరీస్ అయితే డబల్ అయిపోయినాయి అక్కడ. రైస్ కానీ మిగతా అన్ని డబల్. మరి ఆడ వాళ్ళు పెట్టిన టారిఫ్ కన్నా ఎక్కువ మన వాళ్ళు కొద్దిగా ఆడ అమ్మే వాళ్ళు కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేసేస్తారు కదా. అయితే ఈ $2,000 తోటి కొద్దిగా రిలీఫ్ అని అతని ఇంటెన్షన్. ఈ పెరిగే ప్రైజెస్ కు ఈ టారిఫ్స్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తానా అని చెప్తున్నారట. ఓకే. సో రేట్లు పెరుగుదల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కాస్త ఉపశమనం కల్పించే వార్త మాత్రమే. రైట్. అంటే ఇతను ఏమంటుండంటే ఇట్లా టారిఫ్లు పెంచితే ఏవైతే ప్రొడక్షన్ బయట నుంచి వస్తున్నాయో అవి మన అమెరికాలో లాంగ్ రన్ లో ప్రొడ్యూస్ అవుతాయని అతని ఇంటెన్షన్. ఇప్పుడు ఒక పర్టికులర్ ఐటమ్ ఉంది అనుకోండి, రైస్ ఉంది అనుకోండి, బాస్మతి రైస్ ఉంది. బాస్మతి రైస్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. బాస్మతి రైస్ మీద టారిఫ్ పెడితే ఆ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి కదా. టారిఫ్ అన్న డబ్బులు గవర్నమెంట్ కి వస్తాయి. దాని మీద టారిఫ్ అయితే మనకేమైంది, అక్కడ కొనే వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. లోకల్ ప్రొడ్యూసర్ కనుక బాస్మతి రైస్ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఏమైంది, వాళ్ళకు అక్కడ లోకల్ ఎకానమీ పెరుగుతుందని అతని ఇంటెన్షన్. ఓకే. సో ఇప్పుడు రష్యాతో ట్రేడ్ ఎవరు చేసినా ఇప్పుడు మన 50% ట్యాక్స్, ప్రధానంగా ఇండియా చైనా ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాయి రష్యాతో. 500% ట్యాక్స్ వేయాలనే ఆలోచన కూడా యుఎస్ చేస్తుందంట. మన మీద ఆల్రెడీ 2 కంపెనీస్ మీద శాంక్షన్స్ చేసిండు, ఇది రష్యా మీద. ఆ 2 కంపెనీస్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేయరాదన్నట్టు. అవును. అయితే మన ఇండియా ఇంపోర్ట్ చేసి, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసి ఆయిల్ లో 50% ఈ 2 కంపెనీస్ నుంచే మనం తీసుకుంటున్నాం. వాళ్ళకు నవంబర్ డెడ్ లైన్ ఇచ్చిండు, నాకు గుర్తుండి. ఇండియాకు నవంబర్ డెడ్ లైన్ ఇచ్చిండు. తగ్గించేసింది ఇప్పటికే ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం. పర్టికులర్ 2 కంపెనీస్ నుంచి మొత్తం బంద్ చేసి ఎంబడే గవర్నమెంట్ రిపోర్ట్ చేసింది, ఏది యుఎస్ గవర్నమెంట్. మేము తీసుకొస్తలేం కాబట్టి మీరు ఈ టారిఫ్ నా పెనాల్టీ ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళ అమెరికా అగ్రీ అయిపోయింది. మళ్ళీ ఇంకా వేరే కంపెనీస్ మీద వేసడా చూడాలన్నట్టు. ఓకే. సో వేరే ట్రేడ్ ఏంటి? నాట్ ఓన్లీ ఆయిల్ ట్రేడ్, రష్యాతో ట్రేడ్ కనుక ఏ దేశం అన్నా పెట్టుకుంటే
వాళ్ళపైన 500% ట్యాక్స్ వేస్తామని చెప్పారంట. అంటే బహుశా అట్లా ఆర్మ్స్ నామినేషన్స్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. మ్మ్. చూడాలి మరి ఎట్లా అయితే అనేది. మరి మనం అగ్రి అయితమా, రిబెల్ అయితే చాలా కష్టం. ఓకే. రిబెల్ అయితే అమెరికా, ఎందుకంటే మన ట్రేడ్ నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ మనకు యుఎస్, నెంబర్ 2 చైనా. మ్మ్. సో ఆ నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ లా మనం బ్యాలెన్స్ ఎట్లుందంటే మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, అదే చైనా తోటి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ లోవర్ హ్యాండ్ లో ఉన్నాం అన్నట్టు. ఓకే. అంటే అతను మనల్ని స్క్వీజ్ చేసిందంటే మనం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. కాకపోతే మనం ఒకటే కంట్రీ మీద అంత పెద్దగా డిపెండెంట్ కావడం అన్నది ఇండియాకి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ స్క్వీజ్ చేస్తే ఏం చేస్తాం మనం, ఏం చేయరాదు. అవును, ఆల్టర్నేట్ ఉండాలి కదా, ప్లాన్ ఆల్టర్నేట్ ఉండాలి. సో ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించిన చర్చలు కూడా అవుతున్నట్టున్నాయి సార్. బహుశా ఈ వీక్ లో ట్రేడ్ డీల్ పూర్తి అవుతుంది అని చెప్పి అంటున్నారు. ట్రేడ్ డీల్ అవుతే కాస్త క్లారిటీ, కొన్ని రిలాక్సేషన్స్ వస్తాయేమో ట్రేడ్ కి సంబంధించి. ఇంకా అవునండి, నేను ఒక వస్తువు ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నా, ఈ గ్లాస్ ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నా. ఈ గ్లాస్ ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటే ఇక్కడ నుంచి అక్కడ పోయే లోపల ఒక నెల 15 రోజులు అయింది. ఆ కిందికి పైకి అయితే ఈ గ్లాస్ నేను ఇక్కడ నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన అనుకోండి, ఇది 100 రూపాయలు అనుకోండి, అక్కడ పోయేవాడు కాదు 200 అయిద్దా, 500 అయిద్దా, 125 అయిద్దా అని అర్థం కాకుండా అయిపోయింది. వాడు కొనేవాడు ఎట్లా కొంటాడండి, వాడు నాకు రేట్ ఇస్తాడు, వచ్చిన తర్వాత టారిఫ్ అనగానే మరి వాడు వెనక తీసుకోబడి నాకు వద్దురా అంటాడు వాడు, మళ్ళీ దాన్ని వెనక తీసుకొని రావాలి. సో ఒక స్టెబిలిటీ అన్నది కావాలి ఇప్పుడు మనకు. పర్టికులర్లీ అంత పెద్ద ట్రేడ్ పార్ట్నర్ కదా మనకు నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ ఇండియా తోటి అంటే యుఎస్. కాబట్టి అంత పెద్ద ట్రేడ్, అంత ఫ్లక్చువేషన్స్ అన్నది ఉండరాదు. అంటే బిజినెస్ మంచిది కదా, బిజినెస్ కి ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ క్లియర్ ఉండాలండి. ఆ గ్రే ఏరియా అన్నది వాళ్ళకి తక్కువ ఉంటే బిజినెస్ ఎప్పుడు మంచిగా ఫ్లరిష్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మొదలే ప్లాన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ ఏదైనా తయారు చేయాలంటే ఒక 6 నెలలు 9 నెలలు 7 నుంచి ట్రై చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. లేబర్ ఉంటుంది, వాళ్ళందరూ హైర్ చేసుకోవాలంటే ఒక పర్మనెన్సీ అనేది ఉండాలన్నట్టు, ఆ రేట్ అక్కడ ఫిక్స్ ఉంటుందని ఉండాలన్నట్టు. సో మనకి డీల్ అయిపోతే బెటర్, అక్కడ యుఎస్ కంపెనీస్ బెటర్, ఇక్కడ మనకు కూడా బెటర్. ఓకే, అదే కదా. భారతదేశంలో ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇండియాలోనే సామాన్యుడిపైన ఏ ప్రభావం చూపిస్తుందో, అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం కూడా అదే ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ స్థాయిలో మనం రిలేట్ అయిపోయినా, ఆ స్థాయిలో బిజినెస్ లో ఉన్నాం ఇక్కడ. రైట్. అంటే ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలండి, ఇండియాకు యుఎస్ నెంబర్ 1 పార్ట్నర్, యుఎస్ కు ఇండియా నెంబర్ 1 పార్ట్నర్, ట్రేడింగ్ పార్ట్నర్ కాదు. అందులో చైనా ఉంది, మెక్సికో ఉంది, కెనడా ఉంది. ఆ లిస్ట్ లోకి వస్తే మన నెంబర్ 10 ఉన్నది లిస్ట్ లా. వియట్నాం కన్నా మనం ఒక స్టెప్ తక్కువ ఉన్నాం, మనం చిన్న కంట్రీ వియట్నాం కన్నా. సో వాళ్ళకి ఇండియా అంత ఇంపార్టెంట్ అయినా కాకుండా కూడా ఇండియాకు మాత్రం యుఎస్ చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ పార్ట్నర్ లో మనం అనుకుంటాం మన ఇండియా పెద్ద అని, కానీ అక్కడికి వచ్చేవాడు మన నెంబర్ 10 నెంబర్ 9 వియట్నాం కన్నా మన కింద ఉన్నది. గ్రేట్ బ్రిటన్ ఉన్నది, తర్వాత కెనడా ఉన్నది, మెక్సికో ఉన్నది, జర్మనీ ఉన్నది, ఇవన్నీ అయిన తర్వాత జపాన్ ఉన్నది, ఇవన్నీ అయిన తర్వాత మనం వియట్నాం, ఆ తర్వాత మనం వస్తున్నాం. అంటే వేరే లార్జర్ కంట్రీ, లార్జర్ పాపులేషన్, అంతే. నాట్ ఏ లార్జర్ పార్ట్నర్ టు యుఎస్, నాట్ ఏ లార్జర్ పార్ట్నర్ ఫర్ యుఎస్ఏ. అది మిస్కాన్సెప్షన్ ఉంటుంది మన వాళ్ళకు, ఏంటంటే ఇండియా ఇస్ ఎ బిగ్ పార్ట్నర్ ఫర్ యుఎస్ అని అనుకుంటాం, కానీ కాదు, ట్రేడ్ పార్ట్నర్ మాత్రం కాదు. వన్ ఆఫ్ ద 10th లిస్ట్ లో వస్తాను మనం, 9th 10th లిస్ట్ ఉంటాం మనం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో 9th 10th లిస్ట్ ఉంటాం మనం. ఓకే. తర్వాత ఏంటి సార్, పాకిస్తాన్తో చైనా, మన యుఎస్కు రిలేషన్స్ బాగా పెరిగాయి. రీజన్ ఏంటి అంటే అక్కడ ట్రంప్ పక్కనున్న లాబీయిస్టులను, ఆయన సలహాదారులను పాకిస్తాన్, ఆ పదం నేను వాడచ్చలేదు, బ్రైబ్ చేస్తోంది, వాళ్ళని మేనేజ్ చేస్తోంది, వాళ్ళని లాబీ చేస్తుందో, ఏదో ఏ పదం అంటారో తెలియదు. ఆ కారణంగానే వైట్ హౌస్ లోపలికి పాకిస్తాన్ మిలిటరీ చీఫ్కి పిలిచి ఆహ్వానం పలకటం, ఆయనతో 2-3 సార్లు ఈ మధ్య కాలంలో మీటింగ్స్ పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇండియా పాలిటీ అది కాస్త ఇబ్బందికరమైన పరిణామంగా చెప్తున్నారు. ఏంటి అసలు అది ఏం జరుగుతుంది? అలా బ్రైబ్ ఇచ్చో లేకపోతే లాబింగ్ చేసో వైట్ హౌస్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ట్రంప్ సలహాదారులను మేనేజ్ చేస్తే సరిపోతుందా? దాన్ని లాబింగ్ అంటారండి, బ్రైబ్ అన్నారు. అంటే లాయర్లకు ఇచ్చే వాటిని మేము సొఫిస్టికేటెడ్ గా మేము దాన్ని లాబింగ్ ఫీజ్ అంటాం, బ్రైబ్ అన్నాం. మేము పెట్టుకున్న రూల్స్ అన్నట్టు. సర్వీస్ తీసుకుంటున్నాం, సర్వీస్ తీసుకుంటాం. సో దాన్ని లాబింగ్ అంటారు. లాబింగ్ అలౌడ్. ఒక గవర్నమెంట్ వేరే గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ దగ్గర లాబింగ్ అలౌడ్.
Hmm. ఇండియాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టున్నాయి, కానీ Hmm. యుఎస్ కు యుఎస్ లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, Hmm. కాకపోతే చాలా ఇట్స్ అలౌడ్. Hmm. అయితే దానికి ఏం చేయాలి, లాబీ చేసి అతను క్లియర్ గా నేను లాబీయిస్ట్ అని మార్కు నెత్తిమే పెట్టుకొని పోవాలనుకోరా, ఓహో. నేను పాకిస్తాన్ నుంచి లాబీయిస్ట్ వచ్చిన అని చెప్పి వాడు దాదాపు నెత్తిమే పెట్టుకొని పోవాలి. Hmm. ఎక్కడ పోగానే మేము అనౌన్స్ చేయాలి, నేను లాబీకి వచ్చిన, నీ దగ్గర డబ్బులు తీసుకున్నా పాకిస్తాన్ దగ్గర అని చెప్పాలన్నట్టు అట్లా. ఓహో. ఓహో. ఓకే. సో అటువంటి లాబీస్ ఎలౌడ్. మరి అటువంటి లాబింగ్ ఏమైనా చేసిండ్రా చేయలేదా నాకు తెలియదు, కానీ లాబింగ్ ఈజ్ లీగల్. ఓహో, లాబింగ్ ఇస్ లీగల్ ఇన్ యుఎస్. యుఎస్ అంటే ఈ లాబీయిస్ట్ కొందరు చాలా చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండ్ చేస్తారు కొందరు. ఓకే, త్రూ లాబీ వైట్ హౌస్ లోకి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు, త్రూ లాబీ వెళ్ళొచ్చు. వైట్ హౌస్ అంటే మీకు నార్మల్ గా ఏ కాంగ్రెస్ పెట్టుకున్నా పంపించేస్తాడు. ఇప్పుడు వైట్ హౌస్ డిపెండ్స్ ఆన్ అందులో ఉంటాయి దానికి, వాళ్ళు పర్టికులర్ గా లాబీ పెట్టుకుంటే వెళ్ళే ఛాన్సెస్ బాగుంటాయి, మీకు వెళ్ళి కలిసి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అన్ని దేశాలు ఒక్క నిమిషం అండి, ఇది లాబింగ్ ఎఫెక్ట్ కాదో కొద్దిగా మనం డీటెయిల్ గా అనాలిసిస్ చేయాలి పాకిస్తాన్ తోటి. ఎందుకంటే అబ్రహం అకార్డ్ అని మొదటి నుంచి సౌదీ అరేబియా వీళ్ళందరూ, ఖతార్ వీళ్ళందరూ ఇజ్రాయెల్ తోటి ఫ్రెండ్షిప్ చేసడానికి ట్రై చేసిండ్రు. ఈ మధ్యలో తర్వాత ఎప్పుడైతే హమాస్ అటాక్ చేసిందో అప్పుడు మొత్తం డీరేల్ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళా శాంతియుత ఒప్పందం హమాసు ఇజ్రాయెల్ మధ్యలో అయింది. ఆ ఒప్పందంలో అక్కడ ఈజిప్ట్ ఒక అధికారులు ఉన్నారు, ఇజ్రాయెల్ ఒక అధికారులు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్ కూడా అందులో విస్తృతంగా కనబడ్డాడు, మీటింగ్లు ఉన్నాడు అక్కడ. మీరు అన్నట్టు ఆసిమ్ మునీర్ కూడా దగ్గర తీసుకోవడానికి కారణం వీళ్ళు లాబింగో నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా యుఎస్ పాకిస్తాన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఎప్పుడు వాళ్ళ మిలిటరీ వాళ్ళని హైర్ చేయడము లేదా అంటే వాళ్ళకి అక్కడ ఏమన్నా నెసెసిటీ ఉంటే తప్పితే పాకిస్తాన్ దగ్గర వీళ్ళు పోయి ఆడపోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని బట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకటేందంటే వీళ్ళకేమో ఆఫ్ఘనిస్తాన్ లో ఒక బార్గ్రామ్ ఎయిర్ బేస్ ఒకటి కావాలని వీళ్ళు అడుగుతున్నారు. ఏది దానికి పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందని ఒకటి. సెకండ్ నేనేమనుకుంటానా అంటే, మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ అన్నది 2000 సంవత్సరాల నుంచి వస్తుంది. అవును. అయితే ఈ మధ్యలో హమాస్ అటాక్ చేసినప్పుడు ఏం చేసిండ్రు, గాజా స్ట్రిప్ లో పోయి మొత్తం ఇజ్రాయెల్ మొత్తం దాదాపుగా 90% బిల్డింగ్ మొత్తం పడగొట్టేసి అక్కడున్న మొత్తం పాపులేషన్ అంతా ఇద్దరు బయటికి ఈజిప్ట్ కానీ వేరే కంట్రీస్ కానీ సిరియా కానీ సిరియా అంటారు మన జార్డన్ కానీ వేరే కంట్రీకి వెళ్ళిపోవడము, లేదా డిస్ప్లేస్ అయిపోయి అక్కడ మహా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ ఒప్పందం పెట్టినట్టు ఏంటంటే హమాస్ మస్ట్ బి డిస్మాంటెడ్. అక్కడ హమాస్ ఇస్ ద గవర్నమెంట్ అక్కడ ఇక అమెజాన్ నడిపిస్తుంది గాజా. ఇప్పుడు గవర్నమెంట్ తీసేసి ఆడ వేరే గవర్నమెంట్ వచ్చినట్టు లేదు. వచ్చేటప్పుడు లేకపోతే వ్యాక్యూమ్ వచ్చినప్పుడు ఏమైందంటే, నువ్వు వేరే గవర్నమెంట్ రానియవు, అక్కడ ఎవరి దగ్గర గన్లు ఉండనియవు, ఆడవాళ్ళు చెప్తే వినరు. సో అక్కడ గొడవ ఇద్దని ఒక యుఎన్ ఫోర్స్ అన్నది అక్కడికి పోవాలి. ఓకే, యుఎన్ ఫోర్స్ పోవాలంటే ఎవరు పోవాలి? మనం పోయినాం అనుకోండి, వీళ్ళు హిందువులు రా అంటారు, క్రిస్టియన్ పోతే వాళ్ళు క్రిస్టియన్ రా అంటారు, జ్యూస్ పోతే మరీ ఘోరం. ఇంకా మన హిందూస్ అన్నా పర్లేదు, జ్యూస్ అంటే వాళ్ళు అసలే నచ్చరు, ఇది ఇజ్రాయెల్. సో ఎవరు పోవాలి? ముస్లిం ఫోర్సే పోవాలి. ఎందుకంటే గాజాలో ఉన్నదంతా 98% ముస్లిం పాపులేషన్ కాబట్టి ముస్లిం ఫోర్సే పోవాలి. ముస్లిం ఫోర్స్ వల్ల ట్రైన్డ్ మిలిటరీ దట్ కెన్ బి హైర్డ్ ఎట్ ఎ వెరీ లోవర్ ప్రైస్. అది ఏంది? పాకిస్తాన్. వాటిని మనం వెనకట వాళ్ళను మెర్సనరీస్ అనేది అన్నట్టు. మెర్సనరీస్ అంటే ఏంటంటే, నేను యుద్ధానికి పోతున్నా అనుకోండి పక్క దేశంలో, నా దేశం నుంచి జనాలను ఎట్లా పట్టుకుపోతా, ఆ పక్క ఈ పక్క దేశాల నుంచి పైసలు ఇస్తే బంగారం ఇస్తే వాడు వచ్చి నా పక్క యుద్ధం చేసే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళని మెర్సనరీస్ అంటారు. ఇప్పుడు మెర్సనరీ సైన్యంలో దాని తెలుగు పదం నాకు ఎగ్జాక్ట్ తెలియదు. మెర్సనరీ పదంలో అతిపెద్ద దేశం అంటే అది పాకిస్తానే. ఓహో, ఏషియాలోనా? ఏ ప్రపంచంలో అంత పెద్ద మనీకి హైర్ అయ్యే మిలిటరీ ఏది ఉందండి? ఓకే, మీకు పాకిస్తాన్. ఇట్స్ పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళ పతార్లో అవసరం ఉన్నది తీసుకొని పెట్టుకుంటారు, సౌదీ అరేబియాలో తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ వీళ్ళని తీసుకుపోయి హమాస్ లో పెడతారు.
ఓకే, ఇన్ని ముస్లిం రోజులు హమాస్తో ఆ. ఫైట్ చేయాలంటే ముస్లిం ఆర్మీ కావాలి, కావాలి, లాయల్ ఆర్మీ కావాలి, పెయిడ్ ఆర్మీ కావాలి. పెయిడ్ ఆర్మీ కావాలి, లాయల్ కన్నా పెయిడ్ లాయల్ ఆర్మీ కంటే పెయిడ్. పెయిడ్. సో అది పాకిస్తాన్లో అవైలబుల్ ఉంది. లాయల్ అంటే వేరే ఉన్నారు వాళ్ళకి. లాయల్ అంటే వేరే ఉంటారా? లాయల్ అయినా కాకుండా కానీ పెయిడ్ ఆర్మీ అన్నది వాళ్ళకి మెర్సనరీస్ అన్నట్టు. లాయల్ అంటే సొంత దేశం వాళ్ళు లాయల్ ఉంటారు, Loyal మిగతా దేశం వాళ్ళు ఎందుకుంటారు, లాయల్ ఉండరు. సో లాయల్ ఉన్నా ఉండకపోయినా కానీ హమాస్ గానీ అక్కడ ఉన్న గాజా పాపులేషన్ గానీ కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ద్వారా పోతే బెటర్ అని, అందుకోసమే పాకిస్తాన్ తోటి రిలేషన్షిప్ బెటర్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఈ మధ్యలో యుఎన్ కాంట్రిబ్యూషన్, యుఎన్ కూడా రెజల్యూషన్ అయినప్పుడు కూడా గాజాలో ఇప్పుడు ఎవరు అంటే ఈజిప్షియన్ ట్రూప్స్ తర్వాత పాకిస్తాన్ ట్రూప్స్ పోతాయని డిసైడ్ అయ్యింది. ఓకే, బిహాఫ్ ఆఫ్ యుఎస్ ఇజ్రాయెల్. ఇది ప్రాక్టికల్ గా ఇజ్రాయెల్ బిహాఫ్ గా పోతున్నారు వీళ్ళు. కాకపోతే వీళ్ళు ఏదైతే కంట్రీ మొదటి నుంచి అపోజ్ చేస్తారో వాళ్ళ పాస్పోర్ట్ గా క్లియర్ రాసి ఉంటది పాకిస్తాన్ పాస్పోర్ట్ లా, యూ కెన్ నాట్ విజిట్ ఇజ్రాయెల్. they don't recognize Israel as of now. Okay. There is no Israeli embassy in Pakistan. సో ఆ కంట్రీని సపోర్ట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు గాజాకు పోతుంది. తామే గుర్తించిన ఒక దేశం తరపున ఫైట్ చేయడానికి పోతున్నారు. గుడ్, ఇంట్రెస్టింగ్. దాన్నే మెర్సనరీస్ అంటారు. ఓకే ఓకే.